రాజమండ్రి సమీపంలోని మధురపూడి ఎయిర్పోర్ట్కి కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు ప్రకటించింది. అభివృద్ధిలో భాగంగా మరొక నూతన టెర్మినల్ నిర్మించాలని కూడా భావించింది. అయితే ఈ పనులు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. ఈ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. అయితే అనుకోకుండా నిన్న జరిగినటువంటి ఘటన అటు అధికారుల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లో కూడా కొంత కలవరాన్ని రేపిందని చెప్పాలి. ఎందుకంటే గడ్డర్లు అమరుస్తున్న సమయంలో క్రేన్ సాయంతో ఈ ప్రక్రియ జరుగుతుండగా ఒక్కసారిగా టెర్మినల్లో స్లాబ్ వేసేందుకు, అక్కడ కాంక్రీట్ పనులు చేసేందుకు వేస్తున్నటువంటి గడ్డర్లు ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపించింది. అయితే ఇది నిర్మాణ లోపం అని చెప్పలేం, కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 250 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చాలా వేగంగా దీన్ని ప్రజల అవసరాల నిమిత్తం అందుబాటులోకి తీసుకురావాలని అటు కేంద్ర విమానయాన శాఖ కూడా చాలా తరోగా ఫాలోఅప్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈరోజు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అక్కడికి వెళ్ళారు, పనులను పరిశీలించారు, కాంట్రాక్టర్తో కూడా మాట్లాడారు. ఐఐటి నిపుణులతో ఒక నివేదిక రూపొందించాలి, ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే దాని మీద కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి అటు కాంట్రాక్టర్ తరపు నుంచి కూడా ఒక లెటర్ రూపంలో ఇవ్వాలని, నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇదే ఘటన ఒకవేళ నిర్మాణం పూర్తయిన తర్వాత జరుగుంటే 100 మంది 1000 మంది ప్రయాణికులు ఉన్న సమయంలో జరిగినట్టయితే మాత్రం చాలా ప్రాణ నష్టం సంభవించేది. అదే మరోవైపు చూసుకుంటే కార్మికులు 250 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కూలిన శిథిలాల కింద కార్మికులు చిక్కుని ఉంటే మాత్రం చాలా ప్రాణ నష్టం సంభవించేది. కానీ పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఒక కార్మికుడికి మాత్రం గాయాలైన అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో ఆ ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై పెద్ద ఎత్తున దృష్టి సారించే 6 కొత్త ఎయిర్పోర్ట్లను కూడా రాష్ట్రానికి శాంక్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పాత ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా మధురపూడి ఎయిర్పోర్ట్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. విదేశాలకు కూడా ఇక్కడ నుంచి తరలించే క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూడా మార్చే అవకాశం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్గా కూడా కథనాలు చూస్తూ ఉన్నాం. దీంతో ఇటువంటి ఘటనలు జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే అధికారులు, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థ కూడా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరి అక్కడ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత పూర్తిగా అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి ఏ విధంగా పురోగతుంది, నిన్న ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఆమె సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడారు, కాంట్రాక్ట్ సిబ్బందితో మాట్లాడారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడారు. పనులు జాప్యం కాకుండా నిర్ణీత సమయంలో పూర్తి కావాలని కూడా ఆమె ఆదేశించారు.